నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ప్రసాద్ అన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్న పరిస్థితి ఏమిటి, ఆయన్నకి ఏమైనా శిక్ష పడుతూ ఉందా అని చెప్పేసి చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి హైకోర్టు సీనియర్ న్యాయవాది మూపాళ్ల సుబ్బారావు గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క కేసు వివరాల గురించి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే పోలీసు వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వల్లే ఆయన చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ఈ యొక్క పనిని చేశాడని చెప్పేసి, పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే కానీ ఒక సామాన్యుడు చట్టాన్ని చేతిలోకి తీసుకునేవాడు కాదు, హంతకుడుగా మారేవాడు కాదని చెప్పేసి, అలాగే భారతదేశం చట్టాల ప్రకారం మనం చూసుకుంటే ఎవరైనా సరే హత్య చేస్తే కానీ 10 సంవత్సరాల నుంచి జైలు శిక్ష మరియు అలాగే జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉందని చెప్పి, ప్రస్తుతం హత్యే కాబట్టి అలాగే నిందితుడు ఎవరైతే ప్రసాద్ ఉన్నారో అతనికైతే గాని 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా అలాగే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, తన కూతురుకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక హత్య చేశానని చెప్పేసి, అలాగే ఆ యొక్క పాపను కూడా సాక్షిగా గాని కోర్టు పరిగణించి కోర్టులో గాని ఆ యొక్క పాప గాని సాక్ష్యం ఇస్తే కానీ, పలానా వ్యక్తి నన్ను ఇలా చేశాడని చెప్పేసి పాప సాక్ష్యం ఇస్తే కానీ ప్రసాద్కు తక్కువ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి హైకోర్టు సీనియర్ న్యాయవాది సుబ్బారావు గారు తెలియజేశారు. ఏది ఏమైనా సరే ప్రసాద్ అన్నకు త్వరలో బెయిల్ రావాలని చెప్పేసి, అలాగే ఆయనకు ఎటువంటి శిక్ష పడకుండా క్షేమంగా బయటికి వచ్చి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా కొత్త జీవితం ప్రారంభించాలని చెప్పేసి మనమందరం కోరుకుందామన్నా. ఎందుకంటే కువైట్ లో ఉన్న భారతీయులు కానీ ఇండియాలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అన్నకు 100% అయితే సపోర్ట్ చేయడం జరిగింది. సపోర్ట్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.